మన ఇండియన్ రైల్వేస్ లో గ్రాండ్ కార్డ్ లైన్ అని దీనిని పిలుస్తారు. అలాగే ఈ గ్రాండ్ కార్డ్ లైన్ అనేది ఏ ప్రాంతాలను కలుపుతుంది. అలాగే మన ఇండియన్ రైల్వేస్ లో ఈ గ్రాండ్ కార్డ్ లైన్ అనేది చాలా ప్రాంతాల్లో వేయడం అనేది జరిగింది. అయితే మన ఇండియన్ రైల్వేస్ లో ఈ గ్రాండ్ కార్డ్ లైన్ అనేది అనే దాని యొక్క పూర్తి అర్థం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వేస్ లో గ్రాండ్ కార్డ్ లైన్ గురించి తెలుసుకునే ముందు మీరు అసలు ఈ గ్రాండ్ కార్డ్ లైన్ అని దేనిని పిలుస్తారు అని, అయితే ఒక సర్కిల్ యొక్క 2 పాయింట్స్ ను కలిపే లైన్ ను, అంటే అన్నిటికంటే తక్కువ డిస్టెన్స్ ను ట్రావెల్ చేసే పాయింట్స్ ను కార్డ్ లైన్ గా పిలుస్తారు. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ లో ఉన్న 2 పాయింట్స్ ను తక్కువ డిస్టెన్స్ లో కలపడం అని అర్థం. దీనినే కార్డ్ లైన్ గా పిలుస్తారు. అయితే రైల్వే టర్మ్స్ లో 2 స్టేషన్స్ ను కలిపే ఆ లైన్ అనేది మెయిన్ లైన్ కంటే తక్కువ డిస్టెన్స్ లో రీచ్ అయినట్లయితే ఆ పాయింట్స్ ను కలిపే లైన్ ను కార్డ్ లైన్ గా పిలుస్తారు. అయితే ఈ లైన్ అనేది 2 పెద్ద పెద్ద సిటీస్ ను కలిపితే దానిని గ్రాండ్ కార్డ్ లైన్ గా పిలుస్తారు. ఎగ్జాంపుల్ గా ఢిల్లీ హౌడాకు 2 రైల్వే లైన్స్ అనేవి వేయడం జరిగింది. అందులో మొదటిది ఢిల్లీ హౌడా మెయిన్ లైన్. దీనిని మొట్టమొదటిగా 1866లో వేయడం జరిగింది. ఆ రూట్ నుండి ఢిల్లీ హౌడా యొక్క దూరం 1532 కిలోమీటర్లు. అయితే ఈ మెయిన్ లైన్ యొక్క దూరాన్ని తగ్గించడానికి డిసెంబర్ 1906లో ఢిల్లీ టు హౌడా కు మరో లైన్ ను వేయడం జరిగింది. ఈ లైన్ అనేది మొఘల్ సరాయ్ వయా గయా నుండి సీతారాంపూర్ లో ఈ లైన్ అనేది కలుస్తుంది. అందుకే ఈ లైన్ ను గ్రాండ్ కార్డ్ లైన్ గా పిలుస్తారు. ఎందుకంటే ఈ లైన్ అనేది మొఘల్ సరాయ్ నుండి సీతారాంపూర్ యొక్క గ్రాండ్ కార్డ్ లైన్ యొక్క దూరం 406 కిలోమీటర్లు. అదే మెయిన్ లైన్ యొక్క దూరం 538 కిలోమీటర్లు. అందుకే న్యూఢిల్లీ నుండి హౌడా వయా గయా నుండి వెళ్లే లైన్ ను గ్రాండ్ కార్డ్ లైన్ గా పిలుస్తారు. ఎందుకంటే ఈ లైన్ అనేది మెయిన్ లైన్ కంటే షార్టెస్ట్ డిస్టెన్స్ లో 2 పాయింట్స్ ను కలుపుతుంది. అందుకే మన ఇండియన్ రైల్వేస్ లో ఇలా షార్టెస్ట్ డిస్టెన్స్ లో స్టేషన్స్ ను కలిపే రైల్వే లైన్ ను గ్రాండ్ కార్డ్ లైన్ గా పిలుస్తారు. ఇంకా చాలా గ్రాండ్ కార్డ్ లైన్స్ అనేవి మన ఇండియన్ రైల్వేస్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు మన ఇండియన్ రైల్వేస్ లో ఉండే గ్రాండ్ కార్డ్ లైన్ యొక్క పూర్తి అర్థం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన రైల్ నాలుగు తెలుగు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.